లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచే వన్ ఓన్లీ ఆటో అండ్ టెక్ షో ట్రెండ్స్ ఈ వారం మరింత ఎక్సైటింగ్గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. ఇండియన్ టూ వీలర్ ఆటో మార్కెట్లో టీవీఎస్ అన్ని సెగ్మెంట్లో తమ బైక్స్ రిలీజ్ చేస్తూ సేల్స్లో సూపర్ సక్సెస్గా దూసుకెళ్తోంది. ఇక కొత్త బైక్స్ రిలీజెస్తో పాటుగా ప్రీవియస్ వాటిని అప్గ్రేడ్ చేస్తూ వస్తుంది టీవీఎస్. ఇక రీసెంట్గా అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటుగా కొత్త కలర్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వారం ట్రెండ్లో అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. టీవీఎస్ బైక్స్ గురించి మనం మాట్లాడినట్లయితే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అపాచీ బైక్స్. ఎస్ ఫ్రెండ్స్, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి టీవీఎస్లో సూపర్ సక్సెస్గా దూసుకెళ్తున్న బైక్ ఏదైనా ఉందంటే అపాచీ అని మనం టక్కున చెప్పొచ్చు. అయితే అపాచీలో లాంగ్ బ్యాక్ నుంచి అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నటువంటి టీవీఎస్ ఇప్పుడు సరికొత్త కలర్ని మన ముందుకు తీసుకొచ్చింది. అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో ఈ టీవీఎస్ అపాచీ 160 4Vని మరోసారి మన ముందు తీసుకొచ్చింది అనమాట. ఇక లుక్ గురించి మనం మాట్లాడినట్లయితే డిజైన్ పరంగా పెద్దగా చేంజెస్ మనకు కనిపించవు. కాకపోతే కొత్త కలర్ని డార్క్ బ్లూ కలర్ తీసుకురావడంతో ఒక అట్రాక్టివ్ న్యూ లుక్ అయితే మనకు డెఫినెట్గా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇక డిజైన్ పరంగా చెప్పాలంటే ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఈ ఫ్రంట్ లుక్కి ఒక అట్రాక్టివ్ న్యూ కైండ్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ అలాగే ఇండికేటర్ మనం చూసినట్లయితే చాలా స్ట్రాంగ్గా దీని డిజైన్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే బిగ్గర్ సైజ్లో ఉన్నటువంటి డిస్క్ బ్రేక్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్తో కంపెనీ దీన్ని డిజైన్ చేసింది. అండ్ అలాగే ఈ రెడ్ కలర్ ఏదైతే ఉన్నదో ఒక రేసింగ్ స్టైల్ ఎలివేట్ అవుతుండగా మనకు తెలుస్తోంది. అండ్ అలాగే 3 స్టెప్ అడ్జస్టబుల్ లీవర్ని దీనికి రూపొందించారు. అలాగే 3 స్టెప్ అడ్జస్టబుల్ క్లచ్ని కూడా దీంట్లో ఇచ్చారు. ఏంటంటే మీ రైడింగ్ కంఫర్ట్కి తగ్గట్టుగా క్లచ్ని అడ్జస్ట్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారు కాబట్టి విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఫ్రంట్ సైడ్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే ఈ 160 సెగ్మెంట్లో ఉన్నటువంటి ఇతర కంపెనీ బైక్స్తోని ఈ బైక్ని కనుక కంపేర్ చేసినట్లయితే కంప్లీట్లీ యూనిక్గా కంప్లీట్లీ ఒక స్పోర్టీ గెస్చర్ అయితే మనకు ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో ఉన్నటువంటి వేరియంట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే 4 కైండ్ ఆఫ్ వేరియంట్స్ ఇందులో మనకు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ డ్రమ్ అండ్ అలాగే స్టాండర్డ్ డిస్క్, స్టాండర్డ్ టాప్ అండ్ అలాగే స్టాండర్డ్ స్పెషల్ ఎడిషన్. ప్రస్తుతం మనం స్టాండర్డ్ స్పెషల్ ఎడిషన్ ఫీచర్స్ చూస్తున్నాం. ఇది 2 కలర్స్లో అందుబాటులో ఉంది. స్పెషల్ ఎడిషన్ వచ్చేసి మ్యాట్ బ్లాక్ అండ్ అలాగే మ్యాట్ బ్లూ. ప్రస్తుతం మనం మ్యాట్ బ్లూ వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం. ఇక డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే అపాచీ ఆర్టీఆర్ నిజంగా యూత్ఫుల్ బైక్గా మనం చెప్పుకోవచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువగా ఈ బైక్ని ఇష్టపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీని లుక్ అనమాట చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ వైట్ బ్లూ అండ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా సూపర్గా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇంజన్ పార్ట్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రొటెక్టర్ గార్డ్ని కూడా రూపొందించారు. ఏంటంటే మనం ఎయిర్ని కట్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఇది మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం బురదలో ఇట్లా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బురద చిల్లకుండా కూడా ఒక ప్రొటెక్టర్ గార్డ్గా కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే హైపర్ ఎడ్జ్ అని టెక్స్ట్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మొత్తం 5 గేర్స్ ఇందులో మనం చూడొచ్చు. అండ్ అపాచీ ఆర్టీఆర్ సిగ్నేచర్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే హై మౌంట్ ఎగ్జాస్ట్ని ఇక్కడ రూపొందించారనమాట. ఇది కూడా ఒక స్టైలింగ్ ఎలిమెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ ఆర్టీఆర్ 160 4V సిగ్నేచర్ లోగో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉన్న పార్ట్ ఏంటి అంటే మల్టీ కలర్
కాంబినేషన్ అది మనం మాట్లాడినాం కదా. సో ఇక్కడ బ్లాక్ కలర్ అండ్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ ఈ వీల్స్కి అండ్ అలాగే ఈ సీట్కి కూడా రెడ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఇచ్చారో చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే రియర్ సైడ్లో గ్రాబ్ రైల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే పిలియన్ సీట్లో కూర్చున్న వాళ్ళకి కూడా ఒక గ్రిప్ కోసం అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం డిజైన్ పరంగా కూడా ఈ గ్రాబ్ రైల్ అనేది చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ కానివ్వండి, సైడ్ ప్రొఫైల్ కానివ్వండి, రియర్ సైడ్ కానివ్వండి సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇక అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో ఉన్నటువంటి టెక్నికల్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఆయిల్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజన్ ఇది అండ్ అలాగే సింగిల్ సిలిండర్ ఇంజన్తో దీన్ని రూపొందించారు. అండ్ 159.7 cc కంపెనీ దీన్ని డిజైన్ చేసింది. టీవీఎస్ రిలీజ్ చేసే ఆల్మోస్ట్ అన్ని బైక్లలో ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ని అడ్వాన్స్గా రూపొందిస్తూ వస్తుంది. ఎందుకంటే బ్లూటూత్ కనెక్టివిటీని కూడా దీంట్లో మనం ఇచ్చారనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే బ్లూటూత్తోని మీ స్మార్ట్ ఫోన్ని కూడా పేర్ చేసుకోవచ్చు. మీ కాల్స్ నోటిఫికేషన్ కానీ మెసేజ్ నోటిఫికేషన్ కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకో మీరు ఇయర్ ఫోన్స్ ద్వారా కాల్ని కూడా కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసినట్లయితే ఇక్కడ టైం మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఆర్పిఎం మీటర్ ఇక్కడ తెలుస్తుంది, ఎంత స్పీడ్లో మీరు వెళ్తున్నారో తెలుస్తుంది. అండ్ అలాగే ఏ గేర్లో మీరు ఉన్నారో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఉందా లేదా అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. సైడ్ స్టాండ్ ఇండికేటర్ తెలుస్తుంది. అండ్ ట్రిప్ ట్రిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఎన్ని కిలోమీటర్స్ మీరు ఇప్పటివరకు తిరిగారనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ట్రిప్ని అరేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ సపరేట్ ఆప్షన్ మనకు అందుబాటులో ఉంది. అండ్ ఏబిఎస్కి సంబంధించినటువంటి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇందులో ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఎంబ్లమ్ ఇక్కడ హైలైట్ అవుతుంది. అండ్ అలాగే న్యూట్రల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రైట్ హ్యాండిల్ బార్ దగ్గర మోడ్ అనే బటన్ మనకు కనిపిస్తుంది కదా. సో ఈ మోడ్ బటన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ అర్బన్, స్పోర్ట్ అండ్ అలాగే రెయిన్ మోడ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ 3 కైండ్ ఆఫ్ రైడింగ్ మోడ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ రైడింగ్ కంఫర్ట్కి తగ్గట్టుగా, అంటే మీ రోడ్ కండిషన్కి తగ్గట్టుగా ఈ రైడ్ మోడ్స్ని సెలెక్ట్ చేసుకొని మీ రైడింగ్ని మోర్ ఎక్సైటింగ్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా సో ఇన్ఫర్మేటివ్గా రూపొందించారు. అండ్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ఇవ్వడంతో మీరు మీ మెసేజెస్ కానీ అండ్ అలాగే ఫోన్ కాల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇన్స్ట్రుమెంట్ ప్యానల్లో తెలుసుకోవచ్చు. అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైడ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్, అర్బన్ అండ్ అలాగే రెయిన్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్స్లలో పవర్ అనేది ఫ్లక్చువేట్ అవుతుందన్నమాట. స్పోర్ట్లో వచ్చేసి 17.55 హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తే అర్బన్లో వచ్చేసి 15.64 హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇది సూపర్ డూపర్గా పరుగులు తీస్తుంది. అపాచీ ఆర్టీఆర్ బైక్ గురించి మనం మాట్లాడినట్లయితే దీని డిజైన్ కానివ్వండి, దీని కంఫర్ట్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా హైట్ తక్కువగా ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకంటే లో యాంగిల్లో ఉన్నటువంటి సీట్ దీనికి రూపొందించారు కాబట్టి మీరు ఒకవేళ హైట్ తక్కువ ఉన్నా కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే గ్రౌండ్కి మన లెగ్ అనేది ఈజీగా ఆనుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు డ్రైవింగ్ చేసేటప్పుడు. అండ్ వన్ మోర్ ఏంటంటే 180 mm హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది కాబట్టి మీరు డర్టీ రోడ్స్ పైన కానీ రాక్ రోడ్స్ పైన కానీ రైడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కాకపోతే వెయిట్ కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే. 146 kgs వెయిట్ ఉందన్నమాట డిస్క్ వేరియంట్ కాబట్టి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కంఫర్ట్ పరంగా సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే హ్యాండిల్ బార్ కూడా మనకు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కంఫర్టబుల్ రీచ్లో హ్యాండిల్ బార్ రూపొందించారు కాబట్టి మీకు ఎర్గనామిక్స్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. కంఫర్ట్ విషయంలో నెక్స్ట్ లెవెల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అపాచీ ఆర్టీఆర్ 160 4V కంఫర్ట్ పరంగా సూపర్బ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫీచర్స్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్గా ఉంది. అయితే
ఎన్ని ఫీచర్స్ ఉన్నా కానీ సస్పెన్షన్ బాగా లేకుంటే ఎక్కువ దూరం మనం జర్నీ చేయలేమన్నమాట. కొంచెం రిస్క్గా ఉంటుంది. అందుకనే ఫ్రంట్ సైడ్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ని రూపొందించారు. రియర్ సైడ్లో మోనో షాక్ అబ్జర్వర్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఇక అపాచీ ఆర్టీఆర్లో ఉన్నటువంటి మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 1 లీటర్కి మీకు 45 కిలోమీటర్స్ వరకు పర్ఫెక్ట్గా మైలేజ్ అందిస్తుంది. ఇక అపాచీ ఆర్టీఆర్ 160 ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 1,38,600 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్లలో అందుబాటులో ఉంది. మరిన్ని ఆటో అండ్ టెక్ అప్డేట్స్ తెలుసుకునే ముందు ట్రెండ్స్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.